ఆ గది తెరిచిన ప్రతిసారి మన కుటుంబానికి ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది. దాన్ని గ్రహించే ఆ గదిని మూసేసి మీరే రక్షగా ఉండాలని మీ ఫోటో అక్కడ పెట్టాను. కళ్యాణి చిన్నప్పుడు ఆ గదిలోనే దాక్కుందని నాకు కూడా తెలీదు. ఆ విషయం మాటల సందర్భంలో మీరెప్పుడైనా శామ్కి చెప్పుంటుందని ఊహించి శామ్కి అర్థమయ్యేలా కళ్యాణి చిన్నప్పుడు చేసింది చెప్పాను. నేననుకున్నది జరిగింది. కానీ అనుకోనిది, భయపడేది తెలిసింది. ప్రస్తుతానికి సమస్య లేకపోయినా ఆ గది తెరిచారని తెలిసినప్పటినుంచి నాకేదో కాస్త కంగారుగానే ఉంది. ఆ రాజీ చేసే పనులు కూడా అలాగే ఉంటున్నాయి. చాలా కోపం వచ్చేస్తోందండి, ఆపుకోలేకపోతున్నాను. అందుకే ఇందాక సూర్య మీద కూడా అరిచాను, మీ మీద కూడా అరిచేశాను. ప్రొపరేటర్ గారు ఏమీ అనుకోవద్దండి. అయినా మీరు సూర్య పిలిస్తే రాకుండా శామ్ పిలిస్తే రావడం ఏంటి? ఏమిటో మీ ఆలోచనలేమిటో ఏమీ అర్థం కావటం లేదు నాకు. ప్రొపరేటర్ గారు నేనే. సూర్య, నేనెప్పుడు అమ్మాయిలతో ఎంత హార్ష్గా బిహేవ్ చేయలేదు. ప్రతిసారి సామాన్య నా సహనాన్ని పరీక్షించి నన్ను రెచ్చగొడుతూనే ఉంది. ఈసారి నా వల్ల కాలేదు, కంట్రోల్ తప్పాను. ఏదేమైనా పొరపాటు చేశాను. ఇట్స్ ఓకే సూర్య, తప్పులందరూ చేస్తారు. కాకపోతే సామాన్య చేస్తోంది తప్పులు కాదు, పాపాలు. తను బిహేవ్ చేసిన దానికి నువ్వు రెస్పాండ్ అయ్యావు, కానీ నీకు నువ్వుగా ఏం చేయలేదు కదా. నీ తప్పు ఏం లేదు కదా సూర్య, లీవ్ ఇట్. పోనీ ఇంటికి వెళ్ళిపోదాం పద. నో, జస్ట్ ఎ మినిట్.
అన్నయ్య. రే చంద్ర, ఆఫీస్కి బయలుదేరావా? లేదన్నయ్య, ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతాను. రే, ఆ సామాన్య వాళ్ళు మళ్ళీ వచ్చారు. బయట చిన్న గొడవ అయింది. కోపంలో తిట్టి తోసేశాను. తప్పే లేదన్నయ్య, నువ్వు ఫీల్ అవ్వకు. నువ్వు మంచివాడు కాబట్టి తోసేసావు. అదే నేనైతేనా అది పెట్టే టార్చర్కి దాని మీదకే కార్ ఎక్కించేవాడిని. రే, మరి లేకపోతే ఏంటన్నయ్య? వాళ్ళు చేసే పనులు ఏమైనా బాగున్నాయా చెప్పు? ఎన్ని రోజులను భరిస్తావు? చిరాకు వచ్చేస్తుంది. ఏంటి మళ్ళీ అక్కడ ఏమైనా గొడవ అయిందా? అదేం లేదన్నయ్య, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీరు హ్యాపీగా వెళ్ళరండి. అదేమైనా చేస్తే నేను చూసుకుంటాను. ఓకే కదా? ఓకే అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. వాచ్మెన్ ఎలాగో వాళ్ళని లోపలికి రానివ్వడు. వెయిట్ చేసి చేసి వాళ్ళకే విసుకొచ్చి వెళ్ళిపోతారు. నువ్వేం ఆలోచించకుండా హ్యాపీగా వెళ్ళరండి అన్నయ్య. సరే, నేను అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అన్నయ్య. సరే, ఓకే అన్నయ్య. ఏంటి సూర్య, ఇంటికి వెళ్ళిపోద్దామా? లేదు, చంద్ర ఇంట్లోనే ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. చెప్, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. అదేంటి బోల్డ్ ప్లాన్ చేసుకున్నాను? యాక్చువల్లీ నేనేమీ ప్లాన్ చేసుకోలేదు. బాగుంది, నన్ను ఆఫీస్ కూడా వెళ్లకుండా చేసావు. ఇప్పుడు ఏ ప్లాను లేదంటున్నావు. థింక్ చేద్దాం సూర్య. థింక్ చేస్తావా? ఇప్పుడా? రోడ్డు మీద ఉన్నాను శామ్. కోపడికు సూర్య, నువ్వే ఇలా అంటే నేను ఎవరికి చెప్పుకోను. నేను ఇప్పుడు ఏమన్నానమ్మా? నన్నేమి అనకూడదని. నిన్ను ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యువర్ రూమ్. ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగావా? ఆగానంటే గుర్తొచ్చింది. నిజం చెప్తున్నాను సూర్య, నువ్వేమీ అనుకో కదా. నీ రూమ్ చాలా చండాలంగా ఉంటుంది. ఆ పిచ్చి బెడ్, ఆ పిచ్చి కబర్డ్, ఆ పిచ్చి ఫర్నిచర్స్, అబ్బబ్బబ్బబ్బా అన్ని పిచ్చి 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 పిచ్చిగా ఉంటాయి. ఇప్పుడే చెప్తున్నాను సూర్య, పెళ్ళయ్యాక మాత్రం నేను ఆ రూమ్ లో ఉండను. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? కోపం వచ్చిందా? నన్ను బయటకు తీసుకెళ్ళవా ఏంటి? తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాను. సరే. అమ్మో, సూర్యకి శామ్కి పెళ్ళవటానికి వీల్లేదు. చెల్లి నన్ను వెక్కిరిస్తుంటే నేను తట్టుకోలేను. భగవంతుడా, నువ్వేదోలా మాయ చేసి ఆ సామాన్య లోపలికొచ్చేలా చూడు తండ్రి. ఏమీ లేదు, ఊరికే ఖాళీగా ఉన్నాం కదా అని తమాషా చేశా. నువ్వు తమాషా చేసావో మనసులో ఉన్నది కక్కావో మాకు తెలుసక్క. ఎందుకక్క వాళ్ళేదో చేస్తారని మనలో మనమే గొడవలు పడేలా చేస్తావు? ఇలా చేస్తే నీకేం వస్తుందని? మీకు మాత్రం ఏమొస్తుందని వాళ్ళ నడు రోడ్డు మీద వదిలిపెట్టారు? పాపం కదూ. మళ్ళీ తెచ్చి పెట్టుకుంటేనే పాపం అవుతుంది. ఇంతకాలం ఆ సామాన్య వాళ్ళు చేసిన ఘోరమంతా కళ్ళారా చూసి కూడా ఇలా ఇలా మాట్లాడుతున్నావక్క నువ్వు. నాకు కాస్త మానవతో ఏడ్చొచ్చింది. నా కళ్ళ ముందు ఎవరైనా కష్టపడుతూ కనిపిస్తే నేను తట్టుకోలేనమ్మా. చూసా 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 ఒక హృదయాన్ని